హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 82వ శ్లోకం అంటే 10వ అధ్యాయం 12వ శ్లోకం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. చూడండి, అర్జునుడు చెప్తున్నాడు. ఈ రెండు శ్లోకాలు అర్జునుడు చెప్తున్నాడు. పరం బ్రహ్మ పరంధామ, కృష్ణ పరమాత్మ నువ్వే పరమాత్ముడవు, నిన్ను మించింది ఇంకేమీ లేదు, మొత్తం ఈ ప్రపంచమంతా నువ్వే, నీ వల్లనే ఏదన్నా జరుగుతుంది, అందుకే నువ్వు పరబ్రహ్ముడవి, పరంధాముడవి, పరమం భవాన్ నువ్వే పరమ భగవంతుడవి, పురుషం శాశ్వతం దివ్యం ఆది పురుషుడవి. భగవంతుని నువ్వు లేకపోతే ఇంకేమీ లేదు, ఈ ప్రపంచాన్ని సృష్టించిందే నువ్వు అంటున్నాడు. అలాగా ప్రతి వ్యక్తి కూడా మనల్ని కన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు లేకపోతే మనం లేం కదా. వాళ్ళే ముందు దైవము అన్న భావనతో ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఏంటి, ఈ సొసైటీలో ఏంటి, మన జీవితాల్లో ఏంటి, ఎలాంటి విద్వేషాలు ఉండవు, ఎలాంటి గొడవలకి తావులేదు. పిల్లలు తల్లిదండ్రుల్ని ముందు సంస్కారవంతంగా నమస్కారం చేయడము అనే సాంప్రదాయం రావాలి అంటున్నాను. ఈ శ్లోకం ద్వారా అన్నీ నువ్వే అంటున్నావు. అలాగా తండ్రిని అన్నీ నువ్వేను. ఆ తండ్రిని నువ్వు ఎక్కడ పెట్టు, నువ్వు ఎన్ని తప్పులు చేసి ఉన్నా సరే ఇక ముందైనా నువ్వు తప్పులు చేయకుండా బ్రతకరా, నీ బ్రతుకుని నేను సర్దిద్దుతాను అని చెప్పేది ఒక్క తండ్రే తప్ప ఇంకెవ్వరూ కారండి. అలాగా ఈ శ్లోకం ద్వారా అర్జునుడు కృష్ణ పరమాత్మని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు, ఎవరు ఏ కాలాల్లో ఎప్పుడు చెప్పినా శ్రీకృష్ణ పరమాత్మే, అన్నిటికీ కారణం శ్రీకృష్ణ పరమాత్మే. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ పరమాత్మని చేరుకుంటే చాలు అని చెప్తున్నారు. హరే కృష్ణ.